ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీకోసం మరొక ముగ్గు 9 చుక్కలు. 9 చుక్కలని 3 వరుసలుగా పెట్టుకున్న తర్వాత 3 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మీకు అర్థం అవ్వాలనే రీతిలో చుక్క చుక్కకి బొట్టు పెట్టాను. ఏ చుక్క దగ్గర మెలిక తిరుగుతుందో మీరు అబ్జర్వేషన్ చేయండి. సైడ్ లైన్ వచ్చేసి 6 చుక్కలు, వాటి మీద 4 చుక్కలు, ఆ 4 చుక్కల మీద మళ్ళీ 2 చుక్కలు పెట్టుకొని సైడ్ లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? నేర్చుకొని మీ వాకిట్లో వేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ముగ్గు వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే వేసిన ముగ్గుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ముగ్గు వేసాను ఫ్రెండ్స్. ఇలా 5 చుక్కలు ఉండేటట్టు ఇలా డబ్బా గీసుకోవాలి. 5 చోట్ల ముందు 4 చోట్ల గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 చుక్కలు ఉంటే దాన్ని ఇలా రాంగులాగా కొట్టాలి. కొట్టిన తర్వాత ఇట్లా గీత గీసుకోవాలి. మళ్ళీ దాని నుండి దీనికి కలపాలి, దీని నుండి ఇలా కలపాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. ఇలా కలిపేసి మళ్ళీ రెండో గీత ఇలా వచ్చి దీనికి కలపాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇటు కలపాలి. సేమ్ దీనికి అలానే ఇలా అని దీనికి ఇటు పోవాలి. దీని నుండి మళ్ళీ ఇటు క్లోజ్ అయిపోవాలి. అంతే యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఇటు రావాలి. మళ్ళీ దీని నుండి ఇటు, దీని నుండి ఇటు, సేమ్ ఇటు కూడా అంతే, ఇటు అంతే. మధ్యలో వచ్చేసి ఇవి ఉంటాయి. ఈ మధ్యలో ఈ 5 చుక్కలకు డబ్బా గీసుకొని ఇలా గీత గీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీ వాకిట్లో నేర్చుకొని మీ వాకిట్లో వేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.